హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే గణేశుడి పండుగ థర్డ్ డే. యాక్చువల్గా అద్వికి ప్రోగ్రామ్ ఉండే అన్నమాట. తనే అద్వి వాళ్ళ డ్యాన్స్ టీచర్ అన్నమాట. చాలా సపోర్టివ్, చాలా బాగా నేర్పిస్తుంది. అద్వి అయితే 3-4 ఇయర్స్ నుంచి ఆమె దగ్గరనే నేర్చుకుంటుంది. చూసిర్రు కదా, ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టమైనా బాగా చేస్తారు. ఇక్కడైతే అద్వి డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఒక గ్రూప్ డ్యాన్స్ చేస్తుంది. చాలా బాగా చేసారు పిల్లలందరూ. మీరు కూడా చూస్తారని వీడియో పెట్టాను. ఇంకా నాకు కొంచెం మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి కూడా పెట్టానన్నమాట. పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా పాప అద్విక. అందరికి తెలిసే ఉంటుంది, నా ఛానల్ ఫాలో అయ్యే వారికి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండి ప్లీజ్. వీళ్ళైతే గణపతి గౌతమ్ సాంగ్ చేస్తున్నారు. కాపీరైట్ పడుతుందని చెప్పి నేను సాంగ్ అయితే పెట్టలేదు, కానీ చాలా బాగుంటుంది సాంగ్. నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే. ఇంకా మా పాప కూడా చాలా బాగా చేస్తుంది అన్నమాట ఈ సాంగ్. నెక్స్ట్ ముద్దుగారే చేశారన్నమాట. ఇంకా ఇది చాలాసార్లు చేస్తుందని చెప్పేసి వీడియో కొంచెమే తీశాను. ఇంకా ఇక్కడైతే అదిగో సాంగ్ చేస్తున్నారు అనమాట. ఇది అప్పటికప్పుడు అనుకొని చేసిర్రు, కానీ బాగానే వచ్చిందన్నమాట. వాళ్ళు ఇంతకుముందుకు స్వర్ణగిరిలో అట్లా పర్ఫామ్ చేశారు. అది గుర్తుండి చేసింది మా పాప వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ ఇవ్వడానికి. అప్పటికప్పుడు అనుకొని చేసినా కూడా చాలా బాగా వచ్చిందన్నమాట. ఇంకా నాకు నచ్చుతుంది ఈ సాంగ్, అందుకనే ఫుల్ పెట్టిన. వీడియో మొత్తం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, ఎందుకంటే మరీ లెంతీగా అయిపోతుంది, బోరింగ్గా ఉంటుందని చెప్పేసి. కానీ కొంచెం స్లోగానే చేశారన్నమాట పిల్లలైతే. ఇంకా సాంగ్ మొత్తం పెద్ద సౌండ్ పెట్టినా కూడా కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేనైతే సౌండ్ తక్కువ పెట్టేస్తాను. సాంగ్స్ పెడితే, సినిమా సాంగ్స్ పెడితే కాపీరైట్ పడుతుందండి. అందుకని నేను అదే సాంగ్స్ కట్ చేసి జస్ట్ వీడియో పెట్టిన అన్నమాట. మీకు ఒకవేళ చూడాలి, వినాలి అనిపిస్తే మాత్రం సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చూడండి, చాలా బాగుంటుంది. అదిగో సాంగ్ ఇది చాలా బాగుంటుంది. ఇంకా మేడం కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ క్రాంతినగర్లో మొన్నగా జరిగిందన్నమాట ఈ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఎవరైనా చూసుంటే నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, మా పాప ఇయర్ రింగ్ పడిపోయింది, అయినా కూడా పట్టించుకోకుండా డ్యాన్స్ చేసిందన్నమాట. ఇంతే అండి, డ్యాన్స్ చేసే పిల్లలు అన్నీ మర్చిపోతారు, మంచి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. అందుకనే నేను రెగ్యులర్గా పంపిస్తూ ఉంటానన్నమాట. మా పాపకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. మా పాపకైతే ఇట్లాంటి మ్యూజిక్ డ్యాన్స్ షోలు అంటే చాలా ఇష్టము. అసలు స్టేజ్ ఫియర్ ఉండదు, బాగా చేస్తుంది. ఎక్కడికైనా నేనే ఫస్ట్ ఉంటా అని వెళ్తుంది అన్నమాట. ఆ క్వాలిటీ అంటే మా పాపలో నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని మీరు కూడా అదే చేయించండి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంట్రెస్ట్తో నేర్చుకుంటారు అన్నమాట. వీళ్ళ గ్యాంగ్లో 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ బాగా చేస్తారన్నమాట. ఏ ఇద్దరు కోఆర్డినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు అయినా కూడా ఒకరినొకరు చూసుకుంటూ మంచిగా ఫాలో అప్ అయ్యి చేస్తుంటారు అన్నమాట డ్యాన్స్. అది ముందు చేసిన సాంగ్స్ అయితే ఇంక ఇప్పుడు మేడం చేయమన్నా కూడా చేస్తారన్నమాట. ఇంకా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లా ప్రాక్టీస్ చేసేస్తారు. వీళ్ళందరూ కూడా అద్వితో పాటు నేర్చుకునే పిల్లలు అన్నమాట. 5 మెంబర్స్ వాళ్ళ గ్యాంగ్. చాలా బాగా చేస్తారు పిల్లలైతే. నెక్స్ట్ కుండ మీద చేస్తారండి. అంటే వీళ్ళు ఫస్ట్ టైం అన్నమాట కుండ పూజ. నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా. సో కుండ పూజ రోజు నేర్చుకొని 1 వీక్లో అట్లా నేర్చుకొని చేశారు. చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా సాంగ్ కూడా నాకు తెలియదు, మంచిగా ఉంది సాంగ్ కూడా. చాలా బాగా చేశారు పిల్లలు. 1 వీక్ ఇంత చేయడం చాలా గ్రేట్. యాక్చువల్లీ ఈ సాంగ్ కాదు, మ్యూజిక్. ఇంకా కూచిపూడిలో ప్లేట్ పైన కుండ పైన చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని మేడం నేర్పించారు, చాలా బాగుంది.
బ్యాలెన్సింగ్ అండి, ఏం లేదు, బ్యాలెన్సింగ్, కాన్సన్ట్రేటింగ్ పెరుగుతుంది ఇలాంటివి చేయడం వల్ల. బాడీ బ్యాలెన్సింగ్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలందరూ బాగా చేశారు, మా పాపని కాదు అందరూ బాగా చేశారు. ఇంత చిన్న పిల్లలు ఇట్లా చేయడం అనేది చాలా గ్రేట్. అది స్టేజ్ పైన, ఆ స్టేజ్ కొంచెం ఇలా ఇలా అవుతున్నా కూడా ఏం భయపడలేదు, ఒక్కరి ఫేస్లో కూడా భయం లేదు, చాలా బాగా చేశారు. ఇంకా మా పిల్లలని కాదు అందరూ బాగా చేశారు అన్నమాట. ఈ ముందున్న ఈ 5గురు వీళ్ళ గ్యాంగ్ అన్నమాట. చాలా బాగా చేస్తారు ఈ పిల్లలు. ఇంకా ఒకరినొకరు మంచి సపోర్ట్ చేసుకుంటూ చేస్తున్నారన్నమాట. చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారో. ఇంత బ్యాలెన్సింగ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఇంకా మెమరీ లాగా ఉంటుంది, పెద్దగా మా పాప చూసుకుంటుందని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఉంచేసిన. ఎవరికైనా చూడాలని లేకపోతే స్కిప్ చేసేయండి. డ్యాన్స్ ఇలాంటివంటి ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి. ఇక్కడే క్రాంతినగర్లో అయింది ఈ ప్రోగ్రాము. ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళు హాఫ్ డే నుంచి వచ్చేసారు, లేకపోతే స్కూల్ ఆఫ్ చేసి కొంతమంది వచ్చారు. వాళ్ళు మేకప్లు వేసుకోవడం ఒక గంట, చాలా ఓపిక ఉండాలండి. కూచిపూడి అంటే ఏదో చేసేసిర్రు అట్లా ఏం లేదు. వాళ్ళు రెడీ అవ్వడానికే 1 అవర్ అట్లా అవుతుంది. అయినా కూడా పిల్లలు డ్యాన్స్ చేసి గిఫ్ట్ తీసుకునేంత వరకు ఉంచుకుంటారండి కాస్ట్యూమ్. చాలా గ్రేట్. ఇక్కడ చూసారు కదా వెంకటేశ్వర స్వామి కళ్యాణము, అన్నమయ్య మూవీలోని సాంగ్ అన్నమాట. ఎంత బాగుందో. ఆ సార్ చూసారా, వెంకటేశ్వర స్వామి గెటప్ వేసిన వాళ్ళు, హరి సార్ అనే పేరు. సేమ్ అన్నమయ్య సినిమాలో సుమన్ గారు ఎట్లున్నారో అట్లనే ఉన్నారు అసలు. మా పాప అదే అంటుంది, నేను వీడియో చూపిస్తే తర్వాత ఈ సాంగ్ చూపిస్తే సేమ్ సార్ అలానే ఉన్నారు అని చెప్పి అన్నారు అన్నమాట. చాలా బాగా చేశారు. వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు, సీనియర్స్ అన్నమాట. మా పిల్లలను ఫుల్ సపోర్ట్ చేస్తుంటారు అన్నమాట వీళ్ళు కూడా. చూసినారు కదా, సార్ని చూసినైతే వెంకటేశ్వర స్వామి లాగానే ఉన్నారు. సారే హైలైట్ అయ్యారన్నమాట ఈసారి. మేము ప్రతిసారి ఇక్కడ చేస్తాము. వర్షం వస్తున్నా కూడా ప్రోగ్రామ్ మాత్రం ఆగట్లేదు. చూసారు కదా, ఆల్రెడీ అక్కడ వర్షం వస్తుంది. అయినా కూడా చిన్నపిల్లల వాళ్ళ కుండపైన నిల్చున్నప్పటి నుంచి వర్షం వస్తుంది, అయినా కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట ప్రోగ్రామ్. అంతమంది ఒక్కరు కూడా లేవలేదు, అందరు చూస్తున్నారు. సాంగ్స్ అయితే నాకు చాలా ఇష్టం ఈ సాంగ్స్. సార్ కూడా గెటప్ వేసుకొని 1-2 అవర్స్ చాలా కష్టపడ్డాడు. చాలా బాగా చేసిండు సార్ కూడా. అట్లా కాస్ట్యూమ్ వేసుకొని ఆ కిరీటం వేయడం చాలా గ్రేట్. ఇక్కడైతే మేడం ఎంతమందికి సపోర్టింగ్గా చేసి మంచిగా నేర్పిస్తుంది కదా, అందుకోసం మేడంకి అయితే వీళ్ళు సన్మానం చేశారు. అసోసియేషన్ ఉంటుంది కదా, క్రాంతినగర్ అసోసియేషన్, వీళ్ళు ఇంకా మేడంని సన్మానించి మూమెంటం ఇచ్చారన్నమాట. ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ మేడంకి, సార్కి ఇంకా మొమెంటమ్స్ ఇచ్చిన తర్వాత పిల్లలకు ఇస్తున్నారన్నమాట. ఇంకా అందరికి ఇచ్చారు. అందరు హ్యాపీగా ఉన్నారు చూడండి ఫేస్లో. వీళ్ళు డాన్స్ చేసింది కూడా గుర్తుకుండదు ఈ టైంలో వీళ్ళకి. మంచిగా అయింది. ఇంకా చిన్న చిన్న పిల్లలు పాపం చాలా సేపటి నుంచి మేకప్ అయి ఉండే, ఇంకా ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తున్నారు పాపం. ఇంకా అప్పటికే 11:30-12 అయ్యింది. ఇంకా డ్రెస్సెస్ అవన్నీ తీసి పడుకునే వాళ్ళకు మా పాపకైతే 12 అయ్యిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.